జిల్లాలో ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ల పేరుతో పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుంది. కల్లూరు మండలం ఉలిందకొండలో ఒక వ్యాపారి బినామీ పేర్లపై వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ప్రభుత్వ భూములను కూడా వాటితో కలిపి తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. 2020 నుండి 2024 వరకు మొత్తం 84 ఎకరాల భూములను రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో సుమారు 70 ఎకరాల వరకు ప్రభుత్వ ఇనాం చుక్కల భూములు ఉన్నట్లు సమాచారం. ఒకే వ్యక్తి 46 రిజిస్ట్రేషన్లకు సాక్షిగా హాజరవ్వడం గమనార్హం. రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రతి రిజిస్ట్రేషన్కి విక్రేత కొనుగోలుదారులు వ్యక్తిగతంగా హాజరై గుర్తింపు పత్రాలు చూపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారి నిర్లక్ష్యంతో కొన్ని నియమాలను పక్కన పెట్టి గుట్టుగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. రైతుల నుంచి భూములు నేరుగా కొనుగోలు చేయడం కాకుండా దొంగ రికార్డులతో ప్రభుత్వ భూములు కూడగట్టుకొని వ్యాపారి తన కంపెనీ పేరుకు బదలాయించుకున్నాడు. ఇన్ని అక్రమాలు జరుగుతున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఒకే వ్యక్తి పేరుతో అనేక డాక్యుమెంట్లకు రిప్రజెంటేటివ్గా ఉండటాన్ని గమనించకపోవడం అధికారులు మౌన సహకారం అందిస్తున్నారనే అనుమానాలను కలిగిస్తుంది. భూములు అసలు హక్కులదారులకు కూడా తమ పేర్లపై ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ అయిన విషయం తెలియకపోవడం గమనించదగ్గ విషయం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ. అయితే కర్నూలు జిల్లాలో ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్లు పేరుతో అయితే పెద్ద ఎత్తున భూదందాకి అయితే పాల్పడే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా కర్నూలు జిల్లాలో ఏదైతే భూ కబ్జాకి పాల్పడిన వారు కావచ్చు, అదేవిధంగా ప్రముఖ వ్యాపారస్తులు పూర్తి స్థాయి అయితే ఈ యొక్క భూ కబ్జాకి పాల్పడిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే చూస్తే ఒక క్రమ రిజిస్ట్రేషన్ ఒక ప్రతినిధి ఇది ఒక కారణంగా అయితే దాదాపు 46 రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు ప్రత్యేక సాక్షిగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రతి రిజిస్ట్రేషన్కు విక్రేత కొనుగోలుదారులు వ్యతిరేకంగా హాజరై గుర్తింపు పత్రాలు కూడా చూపించాల్సిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే అధికారులు మౌనంగా ఉన్నారే కానీ అయితే పూర్తి స్థాయి అయితే అక్రమాలకు పాల్పడే వారికి అయితే సహకరిస్తున్నారే కానీ ఏమాత్రము పేద ప్రజలు కావచ్చు, అదేవిధంగా ఎవరికి అనుకూలంగా అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ సక్రమంగా జరగలేదని అనుకోవచ్చు. అయితే మొత్తానికి దాదాపు 84 ఎకరాలు భూమి రిజిస్ట్రేషన్ జరిగాయని సుమారుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి సుమారు 87 ఎకరాలు కాదు, అదేవిధంగా 70 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమి కావచ్చు, అదేవిధంగా ఇనామీ భూములు చుక్కల భూములు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క కబ్జాకి పాల్పడినట్లయితే రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే అధికారులు మౌనంగా ఉండడమే కాకుండా అయితే ఇలాంటి అక్రమాలు జరుగుతున్న వారిపైన ఏదైతే వారిపైన చర్యలు కూడా తీసుకొని పాపాన పోలేదని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఒకే వ్యక్తి పేరుతో అనేక డాక్యుమెంట్లు కావచ్చు, అదైతే రెఫరెండెన్స్ గా ఉన్నటువంటి ఏదైతే గమనించదగ్గ విషయం అయితే అధికారులు అయితే మౌనంగా అయితే ఈ యొక్క ఆ విషయంలో అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనా కూడా రైతులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇలాంటి
రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే జరగలేదు. కానీ పూర్తి స్థాయి అయితే ఏదైతే నిబంధనలు ప్రకారం జరగాల్సిన రిజిస్ట్రేషన్ లో కొనుగోలు కావచ్చు అయితే పూర్తి స్థాయి అయితే నిబంధనల ప్రకారం జరగకుండా కేవలం వ్యాపారస్తులకు ఒక ప్రైవేటు వ్యక్తులకే ఈ యొక్క అధికారులు వారికి సహకరిస్తున్నట్లయితే మనకి పూర్తి స్థాయి అయితే తెలుస్తుంది. అయితే కర్నూలు జిల్లాలో ఉలిదండ కోటలో ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు కావచ్చు, అదేవిధంగా సుమారు 84 ఎకరాల పైచులకైతే ఈ యొక్క భూముల రిజిస్ట్రేషన్ జరిగాయని కూడా తెలుస్తుంది. అదే విధంగా కాకుండా 70 ఎకరాలకు పై కూడా ప్రభుత్వ భూమి కావచ్చు, అదేవిధంగా చుక్కల భూములు, బినామీ భూములు కూడా రిజిస్ట్రేషన్ ఎలా జరిగాయని కూడా ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేర్లతోనే భూములు రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి దాదాపు ఒకే వ్యక్తి 46 రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా దారుణంగా కూడా అనే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే వీరిపైన కూడా అధికారులు చర్యలు తీసుకుంటారా తీసుకోరాల్సిన కూడా పూర్తిస్థాయి అయితే వేచి ఉండాల్సింది. అయితే మొత్తానికి రైతులకు తెలియకుండానే వారి పేర్లు ప్రభుత్వ భూములు రిజర్వేషన్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనల ప్రకారమే పట్టించుకోకుండా వారు ఈ విధంగా చేశారని కూడా పూర్తిస్థాయి అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే వాస్తవాలని బయట పెట్టాల్సిన పరిస్థితి అయితే అధికారులకు ఉంది. అయితే ఈ యొక్క అధికారులు వాస్తవాలను బయట పెట్టుకున్న అక్రమంగా అడ్డదుడ్డలుగా పోతున్న వారికి సహకరించినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ అధికారులు ఈ విధంగా చేస్తున్నారా లేదా ప్రభుత్వ అధికారులు ఈ యొక్క పన్నాగాలు పడుతున్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసి ఉండాలి. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఏదైతే చుక్కల భూములు కానీ ఇనామీ భూములు కూడా ఇనామీ భూములు చుక్కల భూములు ఉంటే పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అయితే ఈ భూములు కూడా అక్రమార్కులు భూ కుంభకోణంలో భాగంగానే ఈ యొక్క కుంభకోణాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇలాంటి వారిపైన కూడా క్రిమినల్ కేసు పెట్టేసే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఈ యొక్క క్రిమినల్ కేసు పెట్టేసి వారిని కూడా ఆ యొక్క భూములు కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందిగా పరిస్థితి అయితే మనం తెలియజేయడం జరుగుతుంది. అయితే మొత్తానికి చూడాలి ఈ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం వల్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయా లేక వారి అమ్ముడు పోయేసి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయనే పూర్తి స్థాయి అయితే మనము తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికి చూడాలి అధికారులు ఈ యొక్క అడ్డదోడగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా చేస్తున్నారని కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వారికి కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే ప్రభుత్వము తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వారిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా ఈ యొక్క ఆరోపణలు వాస్తవమా అవాస్తవమా అని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన పరిస్థితి గవర్నమెంట్ అధికారులకు ఉందని కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే కృష్ణ చెప్పండి, రెవెన్యూ అధికారులు ఈ సమస్యపై అసలు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటారు? వాస్తవ పరిస్థితుల్లో రాజకీయ నాయకులకు అటు అధికారులకు ఒక స్నేహభావం ఉందనేసి కూడా ప్రజలైతే విమర్శలు వెల్లువెత్తే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క ఏదైతే భూములు కానీ భారీ కుంభకోణాలు ఈ మధ్య కాలంలో మనం చూసాము. భారీ భూములు కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నేతలు కూడా భూ కబ్జాలకి పాల్పడుతున్నారనేసి కూడా పలు రకాల ఆరోపణలు కూడా ఇటీవల కాలంలో మనం చూసాం. కానీ ఏదైతే అధికారులు కేవలం నిర్లక్ష్యంగానే ఉన్నారని కూడా పూర్తిస్థాయి అయితే ప్రజలైతే చాలా ఆరోపణలు చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క భూ రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్లు క్రమ పద్ధతిగా జరగాల్సింది పోనిచ్చి ఆ రిజిస్ట్రేషన్ అనేది ఇష్టాసారంగా చేస్తున్నట్టు వ్యవహరిస్తున్నారని కూడా తెలిసింది. అయితే సబ్ రిజిస్టర్లు కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ జరగాలి. కానీ ఒకే వ్యక్తి పైన దాదాపు 46 రిజిస్ట్రేషన్లు జరగడము చాలా దారుణంగా ఉన్నాయని కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా వాటిపైన నిఘా పెట్టాల్సిన పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పుడు కూడా ఒకే వ్యక్తి పైన 46 రిజిస్ట్రేషన్లు అనేది ఎలా ఉన్నాయని కూడా పూర్తి స్థాయి అయితే అధికారులు విచారిస్తారా లేదనేది కూడా వేచి ఉండాల్సిందే. అయితే కృష్ణ చెప్పండి, ఈ సమస్యకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే తీసుకోవాల్సిన చర్యలు ఏమై ఉండొచ్చు అంటారు? వాస్తవ పరిస్థితుల్లో ఏవైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను క్రమబద్ధంగానే జరగాలి. కానీ రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా బోత్ సైడ్ కానీ కొనుగోలుదారు కానించి కానీ పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ ఏవైతే ఉన్నాయో ఎన్ని సక్రమంగా ఉన్నాయో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇతనికి ఎంత ల్యాండ్ ఉంది అనేసి కూడా పూర్తి స్థాయిలో అయితే విచారించిన తర్వాతనే ఈ యొక్క క్రమబద్ధంగా చేయాలి. కానీ ఎలాంటి కేవలము డబ్బుకు లొంగిపోవడం వల్లనే ఈ యొక్క
రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని కూడా ఆరోపణలు చేస్తున్నారు. అయితే చాలా వరకు అయితే ఈ యొక్క ఆరోపణలు వాస్తవమా అవాస్తవం అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది, అధికారులకు ఉంది. అది ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉంటారో దానికి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కావచ్చు, అదే విధంగా రిజిస్ట్రేషన్లు ఇప్పుడు రైతులు తెలియకుండానే ఈ భూములు అయితే ఎలా ఆక్రమించుకుంటున్నారు, వాళ్ళు ఎలా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అనేసి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాతనే ఈ యొక్క భూమి సంబంధించి అవి నిజమా కాదనిసిన పూర్తి స్థాయిలో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉందని కూడా స్పష్టంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.